కరీంనగర్లోని రాగా హోటల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజిషియన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాముల్ హనుమాన్ జయంతి మరియు ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఘనంగా నిర్వహించబడ్డాయి. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు ఏసీపీ సి ప్రతాప్ ముఖ్య అతిథులుగా విచ్చేసి హోమియోపతి వైద్యం యొక్క విశిష్టతను కొనియాడారు. ఐఐహెచ్పి యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల్లో హోమియోపతిపై అవగాహన పెరుగుతుందని, యువ వైద్యులు నిబద్ధతతో ఈ రంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. 50 పడకల ఆయుష్ ఆసుపత్రి మంజూరుకు కృషి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి డివిజన్లో హోమియోపతి సేవలు ఉచితంగా అందించేందుకు కృషి చేస్తానని మేయర్ ఈ విధంగా హామీ ఇచ్చారు. మానవాళి వందనం అందుకో నేడు మానవాళి వందనం సిమిలిబస్ క్యూరెంటర్ దీని కనుగొన్న శోధక అమరత్వం పొందిన ఓ హనుమాన్ హరి వందనం నీవే మా మార్గమై నీవే శక్తివై మాలో జ్ఞానం. నిన్న కలెక్టర్ విజిట్ అయింది, నాకు అక్కడ సర్ప్రైజ్ విజిట్ వచ్చి ఫస్ట్ టైం ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఏసీపీ ప్రతాప్ సార్ గారికి, అలాగే మన అధ్యక్షులు కొడతల శ్రీనివాస్ గారికి, మా పెద్దన్న ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ రెడ్డి గారికి, అలాగే ట్రెజరర్ అప్సానా మేడం గారికి, మిగతా మన డాక్టర్స్, మా కుటుంబ సభ్యులందరికీ, మా నగర ప్రజలందరికీ నా యొక్క శుభ సాయంత్రం. ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రపంచ హోమియోపతి డే, అలాగే మన శ్యాముల్ హనుమాన్ గారి 271వ బర్త్డే సెలబ్రేషన్స్కు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దీనికి ఆహ్వానించిన మన ఎన్హెచ్పి టీం మెంబర్స్ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ శ్యాముల్ గారు హోమియో వైద్యాన్ని అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇందులో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉందంటే మన హోమియోపతి డాక్టర్లు ఆ రకంగా మన భారతదేశాన్ని హోమియోపతిలో ముందు వరుసలో భారతదేశాన్ని ఉంచడం జరుగుతుంది. హోమియోపతి వైద్యం సేఫ్ అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం. ఇది అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం. అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఈ వైద్యం అందుబాటులో ఉన్నది. ఇందులో ఈరోజు ఈ వైద్య విధాన్ని కనిపెట్టిన వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాముల్ హనుమాన్ గారికి 271వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఎందుకంటే హోమియోపతి వైద్యాన్ని కనుక్కున్న వారి బర్త్డేను ఈరోజు, అలాగే హోమియోపతి డేగా ఇక్కడ సెలబ్రేషన్స్ కరీంనగర్లో నిర్వహించడం, మరొకసారి మీ అందరికీ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వాళ్ళ యూనిట్ సభ్యులందరికీ మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాకు ఇంకా కార్యక్రమానికి వెళ్ళేది ఉంది కాబట్టి అన్యత భావించకండి. ఇంకా
కరీంనగర్ ప్రజలకు మరియు కరీంనగర్ పరిసర ప్రాంతాలకు వరల్డ్ హోమియోపతి డే మరియు శామ్యుల్ హానిమన్ బర్త్డే సెలబ్రేషన్స్ తెలిపిస్తున్నాము. ఈ సందర్భంగా ఐహెచ్పి తెలంగాణ కరీంనగర్ యూనిట్, నేను డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్, ఐహెచ్పి ప్రెసిడెంట్ కరీంనగర్ యూనిట్. ఈరోజు ఐహెచ్పి ద్వారా కరీంనగర్ యూనిట్ ద్వారా దాదాపుగా 70 మంది డాక్టర్స్ విత్ ఫ్యామిలీస్ అందరు సమావేశం చేసుకోవడం జరిగింది. మరియు దాదాపుగా 120 మంది మా మిత్రులు అందరూ కూడా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మన చీఫ్ గెస్ట్గా శ్రీ ప్రతాప్ గారు, ఏసీపీ కరీంనగర్ గారు, మరియు కొలగాని శ్రీనివాస్ గారు, మేయర్ కరీంనగర్ వాళ్ళు వచ్చారు. ఇద్దరికి కరీంనగర్ ఐహెచ్పి తరఫున మా యొక్క శుభాకాంక్షలు ప్లస్ మా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాము. వారి యొక్క సహకారము ఎప్పటికీ మాకు కావాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఏసీపీ గారు పోలీస్ కమిషనరేట్లో మాకు రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేయడానికి ప్లస్ మాకు ఒక అనువైన ప్లేస్ చూడడానికి ఇస్తున్నారు. అలాగే కొలగాని శ్రీనివాస్ గారు ప్రతి యూనిట్ డివిజన్లలో ప్రతి మంత్లో ఒకసారి ప్రతి డివిజన్లో హోమియో క్యాంప్స్ కండక్ట్ చేయడానికి వారి యొక్క ఉచితంగా ప్లేస్ని మరియు అకామిడేషన్ అన్నీ ఇస్తున్నారు. దీన్ని మేము సవినయంగా అంగీకరిస్తున్నాము. ప్లస్ మా ఐహెచ్పి తెలంగాణ కరీంనగర్ యూనిట్ మా కొలీగ్ డాక్టర్ ఎన్ఎస్ రెడ్డి గారు ప్లస్ అఫ్సానా అండ్ సీనియర్ డాక్టర్ దినకర్ రెడ్డి చాలామంది సహకారంతో దీన్ని ముందుకెళ్తామని కోరుకుంటున్నాము. ప్లస్ దినకర్ రెడ్డి సార్గా చెప్పినట్టుగా కరీంనగర్ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున 50 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మేము బండి సంజయ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాము. మంచి ప్లేస్లో దాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అలాగే దానికి అసోసియేటెడ్గా మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభం చేస్తా అన్నారు. సో మా కరీంనగర్ తరఫున వాళ్ళందరికీ ఈ సభాముఖంగా హానిమన్ హోమియోపతి బర్త్డే సందర్భంగా మా యొక్క కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఈ సమావేశానికి ప్రతాప్ గారు వచ్చి మాకు ఇంత ఎంకరేజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా చాలా టైం కేటాయించి మాకు చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్స్ ఫర్ హోల్. శామ్యుల్ హానిమన్ గారి 271 బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఈ యొక్క హోమియోపతి డే సందర్భంగా ఈ యొక్క ఇక్కడికి వచ్చేటట్టు అందరూ కూడా ఈ డాక్టర్స్ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి మన యొక్క కొడిమేల శ్రీనివాస్ గారికి, అట్లాగే రెడ్డి సార్ గారికి, మిగతా సీనియర్ డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంకి వచ్చేటట్టు మన యొక్క నగర మేయర్ శ్రీనాన్న గారికి, అట్లాగే మిగతా అందరూ కూడా ఈ యొక్క సాయంకాల సమయంలో అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం హోమియోపతి అనేది. నిజంగా ఇది చాలామంది ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి ఆవశ్యకత ఏంటనేది ఇది ఒక ఇంటి వైద్యం ఇది. సో చాలామంది ఈ మధ్య మనమంతా ఇంటి వైద్యాలు మర్చిపోయేసి మనము రకరకాల వైద్యాలకు వెళ్ళిపోయేసి మన యొక్క ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మా యొక్క గౌరవ సిపి సార్ యొక్క దృష్టిలో కూడా పెట్టి సార్తో కూడా చర్చించి దీని యొక్క మెడిసిన్స్ని, దీని యొక్క ట్రీట్మెంట్ విధానాన్ని అన్నింటిని కూడా మేము సార్తో డిస్కస్ చేసి దీని యొక్క మా యొక్క పోలీస్ సిబ్బందికి, హోంగార్డ్ సిబ్బందికి కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లాగే నగర ప్రజలు కూడా అందరూ కూడా హోమియోపతి యొక్క ఆవశ్యకతను గుర్తించి అందరూ కూడా దీన్ని పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.